హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన అనంతపూర్ ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీరు ఆ నోటిఫికేషన్ను పొందవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన అనంతపూర్ ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేతుకు సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇది మీకు తెలుసు. వైఎస్ఆర్ చేత అమౌంట్ అయితే 90% ఇంకా ఎవరికైతే జమ కాలేదు, కానీ ఖచ్చితంగా అమౌంట్ అనేది అయితే జమ కావడం జరుగుతుంది. ఈ వీడియోకి సంబంధించిన టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియోలో మనం చూస్తున్నాం అమౌంట్ అనేది ఈ రోజున పడుతుంది, ఈ జిల్లా వాళ్ళకి పడుతుంది అనేసి చాలా రకాలుగా అయితే వీడియోలు వస్తున్నాయి. అమౌంట్ పడిందా లేదైతే నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అమౌంట్ అనేది అయితే పడటం జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానిక స్కీమ్స్కి సంబంధించి ఎమ్మెల్యే గారిని కనుక్కున్నాను. ఆయన కూడా అమౌంట్ పడుతుందని చెప్పారు. అలాగే 1902 కాల్ సెంటర్కి కాల్ చేశాను అనమాట. ఆ కాల్ రికార్డు సారాంశం అనేది మీకు ఇందులో పెడతాను. వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా అమౌంట్ అనేది ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే పడడం జరుగుతుంది. నమస్కారం, స్పందన కాల్ సెంటర్ 1902కి స్వాగతం. నా పేరు లావణ్య. నేను మీకు ఎలా సహాయపడగలను? ద్వారా మీకు తప్పకుండా వివరాలు తెలియజేస్తాం సార్. ఎలక్షన్ కోడ్ కారణంగా అయితే ఈ యొక్క చేయూత అనేది ఆపివేస్తున్నట్టుగా మాకు డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ అనేది అయితే లేదండి. ప్రస్తుతం ఈ యొక్క చేయూత అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సార్. మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదా సార్? తెలియజేయగలరు? లేదు మేడం, క్రెడిట్ కాలేదు. క్షమించండి, మీకు కలిగిన అసౌకర్యానికి. లిస్ట్లో మీ పేరు ఉందా సార్? ఎలిజిబుల్ లిస్ట్లో? అవును మేడం, లిస్ట్లో పేరు ఉంది, ఎలిజిబుల్ లిస్ట్లో కూడా ఉంది, ఎన్జిపే లింక్ అయింది, మొత్తం డేటా అంతా కరెక్ట్గానే ఉంది, కానీ అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు మేడం. ఓకే సార్, మీరు అన్ని విధాలుగా అర్హత కలిగి ఉన్నాము అని తెలియజేస్తున్నారు అండి. మీరు పంచాయతీయా సార్, మున్సిపలా అండి? పంచాయతీ మేడం. ఒక కమ్యూనిటీ తెలియజేయగలరా సార్? బీసీ మేడం. బీసీడీయా అండి? బీసీబీ మేడం. ఓకే, అన్ని విధాలుగా అర్హత కలిగి ఉన్నాము అని తెలియజేస్తున్నారు. అవును. మాకున్న సమాచారం మేరకు ఒక 3వ నెల 7వ తారీఖున అయితే ఒక చేత రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అవును. అన్ని విధాలుగా అర్హత కలిగి ఉన్న వారికి అమౌంట్ అనేది జమ అయ్యేందుకు అవకాశం ఉంటుంది సార్. ఎలక్షన్ కోడ్ కారణంగా కానీ అమౌంట్ రిలీజ్ చేసిన తదుపరి ఒక పేమెంట్ అనేది పూర్తయినట్టుగా కానీ ఆపివేస్తున్నట్టుగా కానీ మాకు ఎటువంటి అప్డేట్ అనేది అయితే లేదండి. వేచి ఉన్నట్లయితే మీ అర్హత మేరకు మీకు జమ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఓకే. సో చేయుతకు సంబంధితగాను మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో బ్యాంక్ అకౌంట్లో స్టేట్మెంట్ ద్వారా ఒకసారి చెక్ చేసుకోగలరు సార్, అమౌంట్ అనేది జమ అయిందా లేదా అనేది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మా తరపు నుంచి ఇంకేమైనా ఇతర సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా సార్? అంతే మేడం, థ్యాంక్ యూ మేడం. స్పందన కాల్ సెంటర్ 1902కి కాల్